హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి జావాలో ఉన్నటువంటి ఫర్ ఈచ్ లూప్ గురించి తెలుసుకుందామండి. ఫర్ ఈచ్ లూప్ గురించి తెలుసుకుందాము. నార్మల్ ఫర్ లూప్ వేరు, ఈ ఫర్ ఈచ్ లూప్ వేరండి. ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది చూడటానికి నార్మల్ ఫర్ లూప్ లాగా ఉండదులేండి. ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది మనం దేనికి ఉపయోగిస్తాము అంటే, దేనికి ఉపయోగపడుతుంది అని అంటే కనుక మనకి లిస్ట్ ఆఫ్ ఎరేస్ అంటే లిస్ట్కి కానీ ఎరేస్ని కానీ వాటిలో ఉన్నటువంటి డేటాని మనం రిట్రీవ్ చేసేదానికి ఈజీగా రిట్రీవ్ చేసేదానికి అంటే ఇటరేటరు అట్లా లేకుండా ఈజీగా దానిలో ఉన్నటువంటి వాల్యూస్ని మాత్రమే రిట్రీవ్ చేయాలి అనుకున్న సందర్భంలో వచ్చేసరికి మనం ఈ ఫర్ ఈచ్ లూప్స్ అనేవి వాడతామండి. ఓకే. అండ్ మీరు చూస్తే కనుక ఫర్ ఈచ్ లూప్ ఈజ్ యూస్ఫుల్ టు వర్క్ విత్ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్. ఎక్కడైతే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్ ఒకదాని తర్వాత ఒకటి మనకి యాక్సెసిబిలిటీకి రావాలో అంటే వితౌట్ ద ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ఇండెక్స్. ఓకే. ఇండెక్స్ని ఇంటర్ఫియర్ చేయకుండా, ఇండెక్స్తో వాల్యూస్ని రిట్రీవ్ చేయకుండా డైరెక్ట్గా వాల్యూనే మనం రిట్రీవ్ చేయాలి అని అనుకున్న సందర్భంలో, అది ఎరేస్ నుంచి కానీ లిస్ట్ నుంచి కానీ డైరెక్ట్గా వాల్యూనే రిట్రీవ్ చేయాలి. ఇండెక్స్ని తీసుకొని A(1), A(i), A(i+2) ఇట్లా రిట్రీవ్ చేయకుండా డైరెక్ట్ వాల్యూస్ అనేవి రిట్రీవ్ చేయాలి అనుకున్న సందర్భంలో మనం ఫర్ ఈచ్ లూప్స్ అనేవి వాడతామండి. దీని సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది: ఫర్ బ్రేసెస్ ఓపెన్ ఎండ్, దాని తర్వాత వచ్చేసరికి డేటా టైప్. ఇక్కడ ఏ డేటా టైప్ ఇవ్వాలంటే ఈ అరేలో ఉన్నటువంటి వాల్యూ అనేది ఏ డేటా టైపో ఆ డేటా టైప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం ఎరే ఇచ్చుకోవాలండి, అంటే ఎరే నేమ్ ఇచ్చుకోవాలి, ఎరే యొక్క రిఫరెన్స్ నేమ్ ఇచ్చుకోవాలి. ఆల్రెడీ క్రియేట్ అయినటువంటి ఎరే యొక్క రిఫరెన్స్ నేమ్ ఇచ్చుకోవాలి. ఆ ఎరేలో ఉన్నటువంటి ఒక్కొక్క వాల్యూ ఫస్ట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా మనకి ఈ ఒక్కొక్క వాల్యూ వచ్చి అరేలో నుంచి ఇక్కడ మనం ఒక వేరియబుల్ పెట్టుకుంటే ఆ వేరియబుల్లోకి వచ్చి స్టోర్ అవుతుంది అనమాట. ఈ వేరియబుల్ ద్వారా మనము ఆ అరేలో ఉన్నటువంటి ఒకదాని తర్వాత ఒకటి వాల్యూ మనం అనేది ఈ ఫర్ లూప్లో యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది లిస్ట్ కానీ ఎరేలో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ అయిపోయేంత వరకు మాత్రమే ఇటరేట్ అవుతుంది. ఇందులో మనం కండిషన్స్ పెట్టుకోవటము, ఇటరేటర్ పెట్టుకోవటము ఇలాంటివి ఏమీ ఉండవండి. లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ అయిపోయేంత వరకు మనకి ఫర్ ఈచ్ లూప్ అనేది ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, నేను ఇక్కడ ఒక యారే తీసుకున్నాను, నెంబర్స్ అనేటువంటి యారే. అందులో ఆ యారేలో 134 వాల్యూస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను ఈ ఫర్ లూప్ ద్వారా ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసరికి యారే యొక్క రిఫరెన్స్ నేమ్ ఇచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి వచ్చేటువంటి ఒక్కొక్క వాల్యూ వస్తుంది కదా దీనిలో నుంచి, ఆ వాల్యూని హోల్డ్ చేయడానికి ఇక్కడ ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేశాను అనమాట. ఇప్పుడు నేను నెంబర్ అని ఇలా ప్రింట్ చేశాను అనుకోండి, ఈ లూప్ అనేది ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ తిరుగుతుంది. ఫస్ట్ ప్రింట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే 1 అనేది ప్రింట్ అవుతుంది. సెకండ్ వచ్చేసరికి సెకండ్ నెంబర్ 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ నెంబర్ 4 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా మనకి ఫర్ ఈచ్ ఫంక్షనాలిటీ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే. దీన్ని పక్కన పెట్టేస్తే ఈ వీడియోలో వచ్చేసరికి మనం ప్రతి వీడియోలో ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటున్నాం కదండి. అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి మనం బబుల్ సార్ట్ యొక్క ప్రోగ్రామ్ అనేది రాసుకుందాము. అంతకంటే ముందుగా అసలు బబుల్ సార్ట్ అంటే ఏంటి అనేది చూద్దాము. అండ్ ముందు సార్టింగ్ అంటే ఏంటో కొంచెం ఐడియా ఉంటుంది అందరికీ, కాకపోతే ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నాను. సార్టింగ్ అంటే అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అసలు ఆర్డర్ చేయటం అనమాట. అంటే ఒక ఆర్డర్లో మనం ఏమైనా వాల్యూస్ని పెడితే వాటిని సార్టింగ్ అంటారనమాట. ఇది వచ్చేసరికి సార్టింగ్ అంటే నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయటం, ఆర్గనైజ్ చేయటానికి మనకున్నటువంటి ఒక టెక్నిక్కే బబుల్ సార్ట్ అనమాట. ఇప్పుడైతే బబుల్ సార్ట్ అండి. అసలు ఫస్ట్ బబుల్ సార్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఆ తర్వాత ఎలా ఉంటుందో చూస్తూ దానికి ఏ విధంగా లాజిక్ రాయాలనేది కూడా ఇన్స్టెంట్గా అంటే వెంటనే చూద్దామండి. ఫస్ట్ బబుల్ సార్ట్లో ఇలా మనం ఒక నెంబర్స్ తీసుకున్నాము. ఈ నెంబర్స్ని అరేలో ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు ఇంట్ num ఈజ్ ఈక్వల్ టు 3, 60, 35, 2, 45, 320, 5.
ఇలా అనుకుంటే మన ఎరేలోకి ఈ నెంబర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇలా మనం ఎరేని డిక్లేర్ ప్లస్ ఇనిషియలైజ్ చేసుకున్నాము. ఓకే, ఆ తర్వాత ఏం జరగాలి, ఫస్ట్ బబుల్ సార్ట్లో వచ్చేసరికండి కరెంట్ నెంబరు అలాగే దాని పక్క నెంబర్ని కంపేర్ చేయాలండి. కరెంట్ నెంబరు దాని పక్క నెంబర్ అంటే దాని తర్వాత ఇండెక్స్లో ఉండేటువంటి నెంబరు కంపేర్ చేసి, ఇప్పుడు ఫస్ట్ నెంబర్ కంటే సెకండ్ నెంబర్ చిన్నగా ఉందనుకోండి, ఇదిగోండి ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ కంటే చిన్నగా ఉంటే ఓకే. అలా కాకుండా ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ కంటే పెద్దగా ఉంటే స్వాప్ చేస్తాం. అలా కాకపోతే కనుక సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్ కంటే చిన్నగా ఉంటే మనం స్వాప్ చేస్తాం. ఎందుకంటే మనం అసెండింగ్ ఆర్డర్లో చేయాలి కాబట్టి, అసెండింగ్ ఆర్డర్లో చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఏం జరగాలి, ముందున్న అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా చిన్న నెంబర్స్ అయి ఉండాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే లో టు హై కాబట్టి మనకి ముందొచ్చే నెంబర్స్ అన్నీ కూడా చిన్న నెంబర్స్ అయి ఉండాలి. కాబట్టి చిన్న నెంబర్స్ తర్వాత ఉన్నాయనుకోండి, వాటిని ఖచ్చితంగా ముందుకు పడేయాలి తెచ్చి. కాబట్టి ఆ టైంలో స్వాపింగ్ అనేది అవసరమవుతుంది. ఇక్కడ చూడండి, సెకండ్ నెంబరు ఫస్ట్ నెంబర్ కంటే చిన్నదా? కాదు కాబట్టి నో స్వాపింగ్. ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ దాని తర్వాత ఇటు మూవ్ అయిపోతాం. ఈ నెంబర్ని ఈ నెంబర్తో కంపేర్ చేస్తాం. సెకండ్ ఉన్న నెంబరు ఫస్ట్ ఉన్న నెంబర్ కంటే చిన్నదా? అవును కాబట్టి ఇక్కడ స్వాపింగ్ జరగాలి. స్వాపింగ్ జరిగిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట మనకి. స్వాపింగ్ జరిగిన తర్వాత మనకి అరే అనేది ఈ విధంగా మారిపోతుంది. ఇప్పుడు దీనికి మనము లాజిక్ రాయాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, నేను తర్వాత ఏం చేస్తాము, ఇక్కడ ఉంటుంది మన ఇండెక్స్ అనేది. అప్పుడు దీన్ని కంపేర్ చేస్తాం. ఓకే, దీన్ని ఇలా కంపేర్ చేయటానికి లాజిక్ ఎలా రాయాల్సి ఉంటుందండి, ఇఫ్ ఏ ఆఫ్ ఐ అంటే కరెంట్ ఇండెక్స్ అలాగే దాని తర్వాత ఉన్నటువంటి ఇండెక్స్లో ఉన్నటువంటి వాల్యూ. ఇఫ్ ఏ ఆఫ్ ఆర్ అదర్వైజ్ ఏ ఆఫ్ ఏ ప్లస్ వన్ అంటే కరెంట్ ఉన్నటువంటి ఇండెక్స్ దాని పక్కది, ఏ ఆఫ్ ఐ ప్లస్ వన్ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ ఐ అంటే సెకండ్ ఉన్నటువంటి నెంబరు ముందున్నటువంటి నెంబర్ కంటే చిన్నదైతే స్వాపింగ్ జరగాలి. స్వాపింగ్ ఎలా జరగచ్చండి, ఒక టెంపరరీ వేరియబుల్ అనేది తీసుకుందాము. టెంపరరీ వేరియబుల్ లేకుండా కూడా మనం స్వాపింగ్ చేయొచ్చు. కాకపోతే టెంపరరీ వేరియబుల్ ఉంటే ఈజీ అనమాట. ఫస్ట్ ఆ నెంబర్ని టెంప్లోకి పంపిస్తాం. అంటే టెంప్లో మనకి సెకండ్ ఉన్నటువంటి వాల్యూ ఉండిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ ఆఫ్ ఐలోకి ఏ ఆఫ్ ఐ ప్లస్ వన్లోకి ఏ ఆఫ్ ఐని పంపించేస్తాం. ఓకే, అంటే టెంప్లో ఆల్రెడీ సెకండ్ వాల్యూ ఉంది కాబట్టి మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ సెకండ్ వాల్యూ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ సెకండ్ వాల్యూలోకి ఫస్ట్ వాల్యూని పంపించేసాం. ఇప్పుడు ఫస్ట్ వాల్యూలోకి ఏం రావాలి, సెకండ్ వాల్యూ రావాలి. సెకండ్ వాల్యూ ఆల్రెడీ టెంప్లో ఉంది కాబట్టి ఆ టెంప్ని అసైన్ చేసేస్తున్నాం. ఇలా మనకి స్వాపింగ్ అనేది జరుగుతుంది అనమాట. చూసారా, అదే కండిషన్ మనం చెక్ చేస్తున్నాం, అదే అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఐ వాల్యూ పెరిగే కొద్దీ కూడా మనం ఇటు మూవ్ అవుతూ ఉంటాం అనమాట. ఓకే, ఆ తర్వాత ఇక్కడ దీన్ని చూడండి, సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? అవును కాబట్టి ఇక్కడ స్వాపింగ్ జరగాలన్నమాట. తర్వాత ఇండెక్స్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి దీన్ని ఈ నెంబర్ని కంపేర్ చేస్తుంది. సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ కంటే చిన్నదా? అవును కాబట్టి స్వాపింగ్ జరగాలి. ఓకే, తర్వాత ఇండెక్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు కాబట్టి నో స్వాపింగ్. ఇప్పుడు మళ్ళీ ఇండెక్స్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఈ పక్క రెండింటిని కంపేర్ చేస్తుంది. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? అవును కాబట్టి స్వాపింగ్ జరగాలి. 65 320. ఓకే,
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అట్లా కంపేర్ చేసుకుంటూ వచ్చామండి. ఇప్పుడు ఇలా కంపేర్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి అన్ని సార్ట్ అంటే అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చాయా? రాలేదు. చూసారా? రాలేదనమాట. కానీ అన్నిటికంటే పెద్దగా ఉన్న నెంబర్ మటికి లాస్ట్ ప్లేస్‌లోకి వచ్చి చేరిపోయింది. ఓకే. మనము ఒక్కసారి ఇలా ట్రావెర్స్ చేస్తే మనకి స్వాపింగ్ అనేది జరగదండి. ఓన్లీ అన్నిట్లోనూ ఉన్నటువంటి హైయెస్ట్ వాల్యూ మాత్రమే లాస్ట్‌కొచ్చి చేరుతుంది. ఇలా మనం ఎన్ని సార్లు ఒకదాంతో ఒకటి స్వాపింగ్ చేయాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము రిపీటెడ్‌గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్వాపింగ్ అనేది జరగాలి. అంతకంటే ముందు మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రావెర్స్ అవుతున్నాం కదా స్వాపింగ్ చేయటానికి. అలా ట్రావెర్స్ అవ్వటానికి లూప్ రాసుకుందామండి. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ప్రస్తుతానికి i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాస్తున్నానండి. అలాగే ఈ కండిషన్స్ ఇవి కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అది ఎందుకు చేంజ్ చేయాలో కూడా నేను తర్వాత రాస్తాను. ప్రస్తుతానికి లాజిక్ ఏం రావాలి, మనం ఫస్ట్ నెంబర్ నుంచి లాస్ట్ నెంబర్ వరకు కూడా ట్రావెర్స్ అవ్వాలి. ఆ ట్రావెర్స్ అయ్యే సందర్భంలో మనము ఒకదాంతో ఒక నెంబర్ని అంటే పక్క నెంబర్ని కరెంట్ ఐ వాల్యూ ఉన్న నెంబర్ని అలాగే దాని పక్క ఇండెక్స్లో ఉన్నటువంటి వాల్యూని కంపేర్ చేస్తూ ఉండాలి. i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెంత్, నెంబర్ డాట్ లెంత్ అనేది ఒక ప్రాపర్టీ అండి. అంటే ఈ అరే అనేది ఆబ్జెక్ట్ కాబట్టి అరేకి ఒక ప్రాపర్టీ ఉంటుందన్నమాట. ఇది డిఫాల్ట్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని కనుక మనం యాక్సెస్ చేస్తే అరేలో ఉన్నటువంటి ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి మనకి రిటర్న్ చేయబడతాయి. అదే లెంత్ అవుతుంది. i++. ఇలా చేస్తే కనుక మనకి ఇలా లూప్ రాసుకుంటే మనం ఫస్ట్ నెంబర్ నుంచి లాస్ట్ నెంబర్ వరకు కూడా ట్రావెర్స్ అవుతాము. అట్ ద సేమ్ టైం మనం కంపారిజన్ కూడా చేస్తాం. ఇప్పుడు చెప్పాను కదా, ఇలా ఒకసారి లూప్ జరిగితే అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి లూప్ జరిగితే మనకి అరేలో ఉన్నటువంటి వాల్యూస్ అనేవి సార్ట్ అవ్వవు. ఓన్లీ లాస్ట్ వాల్యూ మాత్రమే మనకి సార్ట్ అవుతుంది. ఓకే. ఓన్లీ లాస్ట్ వాల్యూ మాత్రమే డిసెండింగ్ ఆర్డర్లో, హైయెస్ట్ వాల్యూ మాత్రమే డిసెండింగ్ ఆర్డర్లో లాగా ప్లేస్ అవుతుంది. అంటే లాస్ట్ మనకి అరే మొత్తంలో ఏ వాల్యూస్ అయితే హైయెస్ట్ ఉంటాయో మనం ఒకసారి రౌండ్ వేసిన ప్రతిసారి కూడా హైయెస్ట్ వాల్యూస్ ఒకదాని తర్వాత ఒకటి ప్లేస్ అవుతూ వస్తాయి అన్నమాట. అలా మనకి అసెండింగ్ ఆర్డర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మొత్తం కూడా ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రావెర్స్ అవ్వటం, కంపేర్ చేసుకోవటం ఒక టోన్ అండి. ఇంకో టోన్ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఫస్ట్ దగ్గరికి వచ్చి మళ్ళీ వీటిని కంపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. మళ్ళీ వీటిని కంపేర్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఇదే లూప్ జరగాలి కాబట్టి పైన ఇంకొక లూప్ రాసుకోవాలండి. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెర్స్ అవ్వటం ఒక లూపు. మళ్ళీ వచ్చిన నెంబర్స్ని మళ్ళీ ఫస్ట్కి వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి కంపేర్ చేసుకోవటానికి ఇంకొక లూప్ రాయాల్సి ఉంటుంది. అంటే 2 సార్లు మనకి అంటే ఎన్నిసార్లు ట్రావెర్స్ అవుతున్నాయి అనేది మనం చూసుకుంటూ రాసుకోవాలన్నమాట. ఫర్ ఇంట్ j ఈజ్ ఈక్వల్ టు 0, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ప్లస్ లెంత్. ఓకే. అండ్ j++. మళ్ళీ ఇంకోటి రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ట్రావెర్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి మనము ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ అయితే ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫస్ట్కి వచ్చి మళ్ళీ కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను చెప్పాను మీకు ప్రతి ట్రావెర్సింగ్ అంటే ప్రతి నెంబర్ ఆఫ్ టైమ్స్ కంపారిజన్ ట్రావెర్సింగ్ జరిగిన తర్వాత లాస్ట్ వచ్చేటువంటి నెంబర్స్ అన్నీ కూడా ఈ తర్వాత చెప్తా చూడండి. ఫస్ట్ నెక్స్ట్ ఇటరేషన్ మనకైతే ఈ వాల్యూస్తో ఉండిపోయాం కదా, ఆ వాల్యూస్తో మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి అంటే ఈ టైంలో ఫస్ట్ j ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు ఒకసారి ఇవన్నీ కంపేర్ అవుతాయి. మళ్ళీ j ఈజ్ ఈక్వల్ టు 1 అయిన తర్వాత మళ్ళీ ఈ లూప్లోకి వస్తాం కదా, ఈ లూప్లోకి వచ్చి మళ్ళీ i ఈజ్ ఈక్వల్ టు 0 అక్కడి నుంచి మళ్ళీ కంపేర్ చేయాలి. ఈ రెండిట్లో సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్ కంటే చిన్నదా? కాదు కాబట్టి నో స్వాపింగ్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ కంటే చిన్నదా? అవును కాబట్టి స్వాపింగ్ జరగాలి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నాం.
ఓకే. సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ కంటే చిన్నదా? కాదు కాబట్టి నో స్వాపింగ్. సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ కంటే చిన్నదా? కాదు కాబట్టి నో స్వాపింగ్. సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ కంటే చిన్నదా? అవును. అవును కాబట్టి స్వాపింగ్. 560, 320. ఓకే. ఇక్కడున్నాము ఇప్పుడు. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు. కాదు కాబట్టి నో స్వాపింగ్. ఓకే. మొత్తం ట్రావర్స్ అయిపోయాము. ఇప్పుడు చూడండి మనకి మొత్తం ఎరేలో ఉన్నటువంటి అంటే సెకండ్ ఇటరేషన్ జరిగేసరికి సెకండ్ అప్పర్ లూప్ ఇటరేషన్ జరిగేసరికి మనకి లాస్ట్ 2 వాల్యూస్ అనేవి హైయెస్ట్ వాల్యూస్ అంటే ఎరేలో ఉన్నటువంటి లాస్ట్ 2 వాల్యూస్ అనేవి హైయెస్ట్ వాల్యూస్‌గా మనకి ఒక పక్కకు జరపబడ్డాయి అనమాట. హైయెస్ట్ వాల్యూస్ అన్నీ కూడా ఒక పక్కకు జరగబడ్డాయి. అంటే ఎరేలో ఉన్నటువంటి 2 హైయెస్ట్ వాల్యూస్ అనేవి వరుసగా ప్లేస్ అవ్వటం జరిగినాయి. ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ మొత్తం జరిగేసరికి మనకి ఒక వాల్యూ అంటే ఒక హైయెస్ట్ వాల్యూయే పక్కకు జరగబడింది. సెకండ్ ఇటరేషన్ జరిగేసరికి 2 సెకండ్‌కి 2 హైయెస్ట్ వాల్యూస్ అనేవి ఆర్డర్‌లో ప్లేస్ అవ్వటం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇది అయిపోయింది కదా! మళ్ళీ ఇంకొకసారి మనం మళ్ళీ కంపేర్ చేసుకోవాలి. 3, 2, 25, 45, 5, 60, 320. ఇప్పుడు మళ్ళీ జే వాల్యూ అనేది 2 అవుతుందండి. 2 అయినప్పుడు మళ్ళీ కంపేర్ జరగాలి. ఐ వాల్యూ 0 జరిగి సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? అవును. అవును కాబట్టి స్వాప్ జరగాలి. 45 అసలు 25 తీసుకున్నాను నేను. 25 రాసుకున్నాను ఇక్కడ. 3 to 35 ఇది. ఓకే. 5, 60, 320. ఓకే. మనం ఇక్కడున్నాము. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు కాబట్టి నో స్వాపింగ్. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు కాబట్టి నో స్వాపింగ్. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? అవును. అవును కాబట్టి స్వాపింగ్ జరగాలి. 35, 5, 45, 60, 320. ఓకే. ఇక్కడున్నాము. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు కాబట్టి నో స్వాపింగ్. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు. కాదు కాబట్టి నో స్వాపింగ్. థర్డ్ టైమ్ అనేది మనకి ఇక్కడ జే వాల్యూతో థర్డ్ టైమ్ అనేది మనం ట్రావర్స్ అయినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్‌కి 3 నెంబర్స్ అనేవి హైయెస్ట్ 3 నెంబర్స్ అనేవి వాటి ప్లేసుల్లో అవి ఆర్డర్‌లో ప్లేస్ అయిపోయినాయి. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇటరేషన్ జరగాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేషన్ జరగాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ అయితే ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మాటికి ట్రావర్స్ అవుతూ కంపారిజన్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే. నెక్స్ట్ అనేది మళ్ళీ మనం కంపేర్ చేద్దాము. ఓకే. అండ్ ఇక్కడే రాసేస్తానండి. పేజీ తిప్పడం ఎందుకు? 35, 5, 45, 60 అండ్ 320. మళ్ళీ జే వాల్యూ అనేది 3 అవుతుంది. 3 అయిన తర్వాత ఐ వాల్యూ మళ్ళీ 0 అవుతుంది కదా! అప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి కంపారిజన్. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు కాబట్టి నో స్వాపింగ్. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు. కాదు కాబట్టి నో స్వాపింగ్. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? అవును. అవును కాబట్టి స్వాపింగ్. 2, 3, 5, 35, 45, 60, 320. ఇక్కడున్నాం కదా ఇప్పుడు. ఇక్కడున్నాం. ఇక్కడి నుంచి సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు కాబట్టి నో స్వాపింగ్. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు. నో స్వాపింగ్. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు. నో స్వాపింగ్. ఓకే. మొత్తం ఒకసారి ట్రావర్స్ అయిపోయామండి. చూడండి ఫోర్త్ టైమ్ అనేది మనము ట్రావర్సింగ్ అనేది చేసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్‌కి 4 వాల్యూస్ అనేవి వాటి ఆర్డర్‌లో అవి ప్లేస్ అయిపోయాయి. నెక్స్ట్ మళ్ళీ ఇటరేషన్ జే వాల్యూ అనేది 4 అవుతుంది ఈసారి. 4 అవుతుంది కాబట్టి మళ్ళీ ఐ వాల్యూ 0 అవుతుంది. అంటే 0 దగ్గర నుంచి మళ్ళీ మనం ట్రావర్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మళ్ళీ నెంబర్స్ తీసుకుందాం. 2, 3, 5, 35, 45, 60 అండ్ 320. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు కాబట్టి నో స్వాపింగ్. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు. నో స్వాపింగ్. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు. నో స్వాపింగ్. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు. నో స్వాపింగ్. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు. నో స్వాపింగ్. సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ కంటే చిన్నదా? కాదు. నో స్వాపింగ్. ఓకే. నో స్వాపింగ్. ఇక్కడొచ్చేసరికి మనకు స్వాపింగ్ ఏం జరగలేదు. అయినా మనం ఇటరేషన్ అనేది ఆపము. ఒకవేళ ఆపాలంటే ఇంకో కండిషన్ రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అది ఇప్పుడు నేను చెప్పట్లేదు. మామూలుగా బేసిక్ బబుల్ సార్ట్ అనేది చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు మనకి జే వాల్యూ అనేది 4 దగ్గర ఉన్నాం. మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3,
ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసుకోకూడదండి, ఎందుకంటే 0 తీసుకున్నాం కాబట్టి ఉత్తి లెస్ దాన్నే రాసుకోవాలి. ఓకే, 1 2 3 4 5 6 7. ఓకే, మనకి 7 నెంబర్స్ ఉన్నాయి. మనం ఇంకా జే దగ్గర 4 ఉన్నాము, కానీ మనకి ఇవన్నీ కూడా సార్టింగ్ ఆర్డర్లో ప్లేస్ అయిపోయినాయి. ఓకే, కానీ మనకి లూప్ అనేది ఆగదండి. ఆగకుండా మళ్ళీ జే ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. 5 అయిన తర్వాత మళ్ళీ వీటిని కంపేర్ చేస్తుంది. స్వాపింగ్ ఏం లేదు కాబట్టి స్వాప్ ఏం చేయదు. మళ్ళీ జే ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. 6 అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ నుంచి లాస్ట్కి కంపారిజన్ జరుగుతుంది. మళ్ళీ జే ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. జే ఈజ్ ఈక్వల్ టు 7 అయిన తర్వాత 7 లెస్ దాన్ నెంబర్ ఆఫ్ లెంత్ 7 కదా. 7 లెస్ దాన్ 7 కాదు కాబట్టి అప్పుడు జేలో నుంచి కూడా మనకి బయటకు వచ్చేయడం జరుగుతుంది. ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి జరిగిన తర్వాత మాత్రమే మనకి అరేలో ఉన్నటువంటి వాల్యూస్ అనేవి సార్టింగ్ ఆర్డర్లో ప్లేస్ అవుతాయి. ఇక్కడ మనం తీసుకున్న నెంబర్స్ మట్టికి జే ఈజ్ ఈక్వల్ టు 4 అన్న ప్లేస్లోకి వచ్చేసరికి స్వాప్ అయిపోయినాయి. కానీ కొన్ని సందర్భాల్లో అలా జరగదనమాట. అలా స్వాపింగ్ అనేది జే ఈజ్ ఈక్వల్ టు 4 జే ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడే స్వాపింగ్ జరగదనమాట. మొత్తం అన్ని ఇటరేషన్స్ జరిగిన తర్వాతే జే 7 అయిన తర్వాత మాత్రమే మనకి అన్ని వాల్యూస్ సార్టింగ్లోకి వచ్చేటువంటి పాసిబిలిటీ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్వాపింగ్ అనేది జరుగుతుంది. ఒకవేళ మధ్యలోనే మనకి స్వాపింగ్ ఏం లేదు, ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చినా మనకి స్వాపింగ్ అనేది జరగలేదు అంటే అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ అయిపోయినాయి అని అర్థం. కాబట్టి ఆ టైంలోనే మనం బ్రేక్ చేసేసేయాలి అన్ని లూప్స్ని అన్నదానికి కూడా మనం కండిషన్ అనేది రాసుకోవచ్చు. ఇప్పుడైతే చెప్పట్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోస్ ఏముందిలేండి. ఇదైతే బేసిక్ బబుల్ సార్ట్. ఇలా రాస్తే కనుక సార్టింగ్ అనేది జరిగిపోతుంది. మనం టైం కాంప్లెక్సిటీ అలాంటివి మాట్లాడుకునేటప్పుడు అలాంటి కండిషన్ పెట్టుకొని మనము వెంటనే స్వాపింగ్ ఏ స్వాపింగు జరగలేదు అని అంటే మనకి అన్ని ఆర్డర్లో ప్లేస్ అయిపోయినాయి అని అర్థం. కాబట్టి అలా ఏ స్వాపింగ్ జరగకపోతే మనం లూప్లో ఇటరేషన్స్ నుంచి బయటకు వచ్చేసేయాలి, టైం అనేది మిగిల్చాలి అన్న సందర్భంలో మనం ఆ కండిషన్ రాసుకొని మనం బయటకు వచ్చేసి టైంని సేవ్ చేస్తామన్నమాట. ఇప్పుడైతే నేను అట్లేం చెప్పట్లేదు. అండ్ మీరు ఇక్కడ లాజిక్ చూస్తే కనుక ఐ వాల్యూ అనేది మనకి ఎక్కడి వరకు ట్రావర్స్ అవ్వాలంటే మనం ఇవి కూడా ట్రావర్స్ చేసేసాము అంటే మనం జే వాల్యూ అనేది 0 ఉన్నప్పుడు 1 అంటే లాస్ట్లో ఉన్నటువంటి వాల్యూని మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, జే వాల్యూ అనేది 2 ఉన్నప్పుడు లాస్ట్ 2 వాల్యూస్ని మనం మళ్ళీ కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ కంపేర్ చేసాము, కంపేర్ చేయాల్సిన అవసరం లేదు కదా. చూడండి, ఈ వాల్యూస్ని మనం కంపేర్ చేస్తే కూడా ఆల్రెడీ ఇవి సార్టింగ్లో ప్లేస్ అయిపోయినాయి. మళ్ళీ కంపేర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఓకే, అది లాస్ ఆఫ్ టైం కదా. ఇక్కడ మనం ఒక లాజిక్ రాసుకోవచ్చండి. ఐ వాల్యూ అనేది ఎక్కడ వరకు మనం ఎంతవరకు కంపేర్ చేయాలి అంటే కనుక నెంబర్ ఆఫ్ లెంత్ మైనస్ జే. ఓకే, నెంబర్ ఆఫ్ లెంత్ మైనస్ జే అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 7 కదా. 7 మైనస్ 0 ఫస్ట్ టైం వచ్చేసరికి 7 మైనస్ 0 అంటే జే ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనం ఎక్కడి వరకు కంపేర్ చేస్తాము? 7 మైనస్ 0 అంటే 7 అంటే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనం కంపేర్ చేస్తాం. ఒకవేళ జే వాల్యూ 1 అయిందనుకోండి, 7 మైనస్ 1 6 అంటే ఐ వాల్యూ 5 ఉన్నంత వరకు మాత్రమే మనం కంపేర్ చేస్తాం. అంటే 7 మైనస్ 6 అంటే 1 వాల్యూని మనం ఒమిడి చేసేసేసి మిగిలిన వాల్యూస్ని మనం కంపేర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ లాస్ట్ వాల్యూని కూడా కంపేర్ చేసేటట్లు చెప్పాను. అలా కంపేర్ చేయకుండా అంటే ఆల్రెడీ మనకి జే వాల్యూని బట్టి మనకి అన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ సార్టింగ్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ వాల్యూస్ని మళ్ళీ మనం సార్టింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి ఇలా మనం ఈ లాజిక్ రాసి మనము ఒమిడి చేయొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ లెంత్ మైనస్ జే అని రాసుకొని లాస్ట్ వచ్చేటువంటి వాల్యూస్ని కంపేర్ చేయకుండా మనము ఒమిడి అనేది చేయొచ్చు అనమాట. ఓకే, ఇంతేనండి బబుల్ సార్ట్. మీకు కనుక అర్థమయ్యి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోయి ఉంటే ఎక్కడ అర్థం కాలేదు అనేది కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే,
ప్లీజ్ మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి జావా వీడియోస్ ఇంకా ఉన్నాయండి. నేను ఈ మధ్య కాలంలో జావా వీడియోస్ అన్నిట్లోనూ కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని తర్వాత ఒక ఫేమస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్‌ని నేను ఇలాగే ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. కాబట్టి అన్ని జావా వీడియోస్‌ని చూస్తానికి ట్రై చేయండి. అలాగే మీకు ఎస్‌క్యూఎల్ వీడియోస్ కానీ, పీఎల్ఎస్‌క్యూఎల్ వీడియోస్ కానీ కావాలన్నా గానీ ఆ వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఉంటాయండి. ప్లీజ్ చెక్. అవి కూడా చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటాయి. అవి చాలా నాకు వ్యూస్‌ని కూడా తెచ్చిపెట్టాయి. ఇన్ని సబ్స్క్రైబర్స్‌కి కారణం నేను ఆ ఎస్‌క్యూఎల్ వీడియోస్ అనే అనుకుంటాను. ఎందుకంటే మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్, వ్యూస్ నాకు ఎస్‌క్యూఎల్ వీడియోస్‌కే బాగా ఉన్నాయి. కానీ ఈ జావా వీడియోస్ కూడా నేను అంతే విధంగా క్లారిటీగా చెప్తానండి. నాకు జావాలో కూడా మంచి గ్రిప్ ఉంది. అలాగే ఎస్‌క్యూఎల్‌లో కూడా గ్రిప్ ఉంది నాకు. కాబట్టి వాటిని రెండిటిని చూడండి. ఓకే. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఆల్.